చచ్చిన పామును ఇంకా చంపడం ఎందుకని వదిలేస్తాం, కానీ కొందరు శత్రుదేశం మిగలకూడదని భావిస్తారు. బీఆర్ఎస్ విషయంలో బీజేపీ కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. మోదీ శత్రువుగా భావించే వారిని వదిలిపెట్టరని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. తెలంగాణలో బద్ధశత్రువుగా భావిస్తున్న బీఆర్ఎస్ను పూర్తిగా తుడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే తన టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. బీఆర్ఎస్ను 5 ఏళ్లలో బలహీనపరచడమే లక్ష్యంగా తెలంగాణలో బీజేపీ పగ్గాలు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిసింది. కేంద్ర మంత్రివర్గంలో ఈటెలకు ఖచ్చితంగా స్థానం దక్కుతుందని అంతా భావించారు. కానీ పార్టీ విధేయకులకు ప్రాధాన్యం ఇచ్చారు మోదీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ క్రమంలో సీనియర్ నేతలు ఈటెల రాజేందర్ సేవలను పార్టీకి వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలన్నట్లుగా ఈటెలకు పార్టీ పగ్గాలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం పాటు తన శత్రు పార్టీ అయిన బీఆర్ఎస్ను బలహీనపరచాలని భావిస్తుంది. ఈటెల నాయకత్వంలో బీఆర్ఎస్కు ధీటుగా తెలంగాణలో బీజేపీ బలపడుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇక తెలంగాణలో బీసీ జపం చేస్తున్న బీజేపీ ఈటెలను అధ్యక్షుడిగా నియమించడంతో బీసీల ఓటు బ్యాంక్ కూడా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్లోని కీలక నేతలతో ఈటెలకి ఇప్పటికీ సత్సంబంధాలు ఉన్నాయి. గులాబీ పార్టీ తెలంగాణలో రోజురోజుకు బలహీనపడుతూ ఉండటంతో అందులైన బలమైన నేతలను బీజేపీలో చేర్చుకొని గులాబీ పార్టీ స్థానంలో బీజేపీని నిలపాలని ప్లాన్ వేస్తున్నట్లు తెలుస్తుంది. ఈటెలను స్టేట్ చీఫ్గా నియమించడం వల్ల పార్టీకి బలమైన నాయకత్వంతో పాటు బీఆర్ఎస్ను బలహీనపరచవచ్చనేది కమలనాథుల ప్లాన్గా తెలుస్తుంది.